బాబు అయ్యప్ప స్వామి క్యారెక్టర్లో నటించగా విజీష్ మణి డైరెక్షన్లో రూపొందుతున్న మూవీ స్వామి మణికంఠ. ఈ మూవీ ఆడియో రిలీజ్ హైదరాబాద్ గోల్కొండలో జరిగింది. సో టేక్ ఎ లుక్ అట్ ఇట్. స్వామి అయ్యప్ప మీద గతంలో చాలా సినిమాలు వచ్చాయి. ఆ రకంగా ఒక స్వామి మహత్యాల గురించో లేకపోతే స్వామి గొప్పతనాన్ని గురించో కాకుండా అయ్యప్ప స్వామి యొక్క జీవిత చరిత్ర మీద లేకపోతే ఆ పురాణాల మీద లేదన్నట్లయితే ఆధ్యాత్మిక ప్రపంచంలో భగవంతుడి మీద అనేకమైనటువంటి సందేహాలు ఉన్నాయి. ముఖ్యంగా హేతువాదులు అనేకమైనటువంటి సందేహాలను లేవనెత్తుతూ ఉంటారు. నిజంగా స్వామి అయ్యప్ప ఆ 14వ రోజు అక్కడ నక్షత్రం కనిపించడంలో వాస్తవం ఉందా, లేదంటే అక్కడికి గరుడు ఆభరణాలు తీసుకెళ్తున్నప్పుడు కనపడేటువంటి మహత్యాలు ఇవన్నీ ఉన్నాయి, వాటిల్లో సత్యం ఉందా? ఇటువంటి అంటే భక్తులకు సైతం పైకి వ్యక్తం చేయలేనటువంటి అంతర్గత సందేహాలు అనేకమైనటువంటి సందేహాలు ఉన్నాయి. ఈ సందేహాలన్నిటికీ సమాధానంగా ఈ సినిమాని ఆయన బ్రెయిన్ చైల్డ్ ఈ సెంట్రల్ ఐడియా ఈ స్టోరీ. यदानि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तथात्थानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय सम्भवामि युगे युगे స్వామి మణికంఠ అనే ఈ చిత్రంలో నేను కూడా ఒక ముఖ్యమైన పాత్ర చేశాను. అండ్ ఈ సినిమా షూటింగ్ అనేది నేను చాలా కష్టపడి చేశాను. బికాజ్ కేరళ అడవుల్లో చిన్న పాదం పెరియ పాదం అని ఒక దారి ఉంటుంది అయ్యప్ప గుడికి వెళ్ళడానికి. ఆ దారిలో కెమెరా ఎత్తుకుని కెమెరా డిపార్ట్మెంట్ వాళ్ళు నడిచి మొత్తం యూనిట్ అంతా కొండ ఎక్కి, అంటే వెహికల్స్ వెళ్ళడానికి ఉండదు, యూ విల్ హ్యావ్ టు గో బై ఫుట్, నడిచే వెళ్ళాలి. సో అన్ని షూటింగ్కి సంబంధించిన సామాన్ మామూలుగా ఉండదు, చాలా ఉంటుంది. అలాంటి సామాను మా సామాను అన్నీ మోసుకుని బైక్ వెళ్ళి దారిలో షూటింగ్ చేస్తూ ఎంత కష్టపడి చేసామో మాకే తెలుసు. ఈ స్వామి మణికంఠ సినిమా అందరినీ ఆకట్టుకోవాలని, ఆడియో కూడా మంచి సక్సెస్ అవ్వాలని, భక్తుల్ని ఉత్తేజపరచాలని, భక్తి రసంతో ఉండే ఈ సినిమా బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. यदानि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तथात्थानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय सम्भवामि युगे युगे సాయి కిరణ్ గారు అండ్ ఫిలిం మొత్తం నేను మెయిన్గా వర్క్ చేసింది అతులిత్
సూపర్ చైల్డ్ ఆర్టిస్ట్, నిజంగా చాలా బాగా చేస్తాడు. మీరు ఇందాక షార్ట్స్ చూసుంటారు, పడిపోయి బాధపడుతుంది, నిజంగా న్యాచురల్గా జరిగినవి అవి. నడుస్తూ పాపం పడిపోయాడు, తన కాలు చూస్తే ఇప్పుడు మీరు చాలా దెబ్బలు చూడొచ్చు. నిజంగా చాలా రక్తం చిందించాడు ఫిలిం కోసం. నిజంగా సూపర్ బాయ్, నిజంగా చాలా బాగా వర్క్ చేశాడు. తనతో వర్క్ చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. అలాగే సాయి కిరణ్ గారు మామూలుగా ఆర్టిస్ట్ అండి. శబరిమలకు వస్తే మనం ఎంతో భక్తిపూర్వకంగా వస్తాం. ఆయన ఎక్కుతూ మాల వేసుకోలేదు, నిజానికి ఎక్కుతూ ఆయన చెప్పులు వదిలేసి అంత పైకి వచ్చి షూటింగ్ చేశారు. నిజంగా అండి, నిజంగా ఆయన భక్తికి ఆయన యాక్షన్కి నిజంగా స్వామి శరణం అనాలి. ఇప్పటివరకు వచ్చిన అయ్యప్ప ఫిలిమ్స్కి టోటల్ డిఫరెంట్గా ఉంటుంది ఈ ఫిలిం. ఒక భక్తిపూర్వకంగాను, కమర్షియల్ వేగాను, అలాగే చైల్డ్ సెంటిమెంట్తో. సో అయ్యప్ప అనుగ్రహంతో, మీ అందరి అనుగ్రహంతో ఈ ఫిలిం 100 రోజులు కంప్లీట్ చేసుకోవాలని ఆశిస్తూ, అయ్యప్ప అనుగ్రహం మనందరితో ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.